అవునండి, నగరాలు ఎస్సీ కమ్యూనిటీ తర్వాత ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ ఉంది. అయినప్పటికీ కూడా కొంత జనసేన ప్రభావం, పవన్ కళ్యాణ్ ప్రభావం కూడా కొంత అక్కడ కలిసి వచ్చి గెలవడానికి అవకాశం ఉందండి. రైట్. మొత్తానికి కూటమికి కృష్ణాలో ఎక్కువ సీట్లు వస్తూ ఉన్నాయి. అవునండి. ఇక గుంటూరు విషయానికి వస్తే గుంటూరులో మొత్తం 17 నియోజకవర్గాలు, 17 ఈస్ట్ గోదావరి తర్వాత ఇదే హైయెస్ట్ అనుకుంటా. 17 నియోజకవర్గాలు. 17 నియోజకవర్గాల్లో 2 నుంచి 3 వైసీపీ, 14 నుంచి 15 కూటమి. ఇక్కడ గుంటూరులో కూడా జనసేన బలంగా ఉంది, కానీ అక్కడ తెనాలి మాత్రమే ఇచ్చారు. సో మీరు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం గుంటూరు వెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది, గుంటూరు వెస్ట్ తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది, పెదకూరపాడు టీడీపీదే, తాడికొండ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం టీడీపీదే, మంగళగిరి నారా లోకేష్ టీడీపీదే, పొన్నూరు టీడీపీదే, వేమూరు టీడీపీదే, రేపల్లె టీడీపీదే, తెనాలి జనసేనదే, బాపట్ల టీడీపీ ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు, ప్రతిపాడు టీడీపీ, నెక్స్ట్ చిలకలూరిపేట టీడీపీ, నరసరావుపేట టఫ్ ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్ ఇచ్చారు, సత్తెనపల్లి టీడీపీ, వినుకొండ టీడీపీ, గురజాల టీడీపీ, మాచర్ల టీడీపీ, మొత్తం చాలా టీడీపీ కూటమి. ఏంటి బేస్ ఏంటి ఇంతలా వన్ సైడెడ్గా కూటమికి గుంటూరు ఓటర్లు మొగ్గు చూపడానికి కారణం ఏంటి? ప్రధానంగా రాజధాని ఎఫెక్ట్ జనాలలో బాగుందండి. లాస్ట్ టైం ఓడించడానికి రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను వచ్చిన తర్వాత కూడా రాజధాని ఇక్కడే ఉంటుంది, నేనే ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నా, రాజధాని అభివృద్ధి చేస్తా అని చెప్పడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కానీ రాజధాని కంటిన్యూ అవుతుంది కాబట్టి ఒకసారి ఒక అవకాశం చూద్దామని చెప్పి మెజార్టీ సీట్లు వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ప్రజలు మనసు మార్చుకొని టీడీపీ మొగ్గు చూపారండి. రైట్. కళ్యాణ్ గారు, మీ అంచనా ఏంటి? గుంటూరు కృష్ణా జిల్లాలో కూటమికి ఇన్ని ఎక్కువ సీట్లు రావడానికి నేను చెప్పినట్లు, శ్రీనివాస్ గారు చెప్పినట్లు రాజధాని అంశం ప్రధాన అంశం అండి. ఇంకోటి చూస్తే అక్కడ మనకి ఇప్పుడు కొడాలి నాని గారు కానివ్వండి, వల్లభనేని వంశీ గారు కానివ్వండి, ఈ అంబటి రాంబాబు గారు కానివ్వండి, అంటే గుంటూరు జిల్లాలో ఎవరైతే సోషల్ మీడియాలో ఎక్కువగా అంటే పర్సనల్గా వెళ్ళారో అది అప్పటికి వినోదం పంచింది కానివ్వండి, తెలియకుండా ప్రజల్లో వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చినట్లు కనపడుతుందండి. అట్లే మన గుడివాడ అమర్నాథ్ గారు కానివ్వండి, రోజా గారు కానివ్వండి, అప్పటికప్పుడు ఏదో పార్టీనో నాయకత్వాన్నో వాళ్ళు సాటిస్ఫై చేసినట్లు ఉన్నా కూడా ప్రజల్లోకి వచ్చేలోపు కామన్ మ్యాన్లో ఒక నాయకుడి నుంచి ఒక డిగ్నిటీ ఎక్స్పెక్ట్ చేస్తారండి. అది ఇక్కడ లోపించినట్లు, అంటే నాయకుడిగా వీళ్ళకున్న అర్హత ఏంటి అని ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వచ్చిందండి. రైట్. ఇక నెక్స్ట్ ప్రకాశం జిల్లాలో 12 ఉన్నాయండి. మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 12 నియోజకవర్గాలు 8 నుంచి 10 మీరు కూటమికి ఇచ్చారు, 2 నుంచి 4 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన పరిస్థితి. ఒకసారి మీ ప్రెడిక్షన్ చదువుతాను. ఒంగోలు టీడీపీ, ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దర్శి టఫ్ ఉంటుంది, టీడీపీ ఎడ్జ్ ఇచ్చారు, పర్చూరు టీడీపీ, అద్దంకి టీడీపీ, చీరాల టఫ్ బట్ టీడీపీ ఎడ్జ్, సంతనూతలపాడు టీడీపీ, కందుకూరు టీడీపీ, కొండపి టీడీపీ, మార్కాపురం టఫ్ ఇచ్చారు, దీనికి ఎడ్జ్ కూడా ఇవ్వలేదు మీరు, గిద్దలూరు టీడీపీ, కనిగిరి టీడీపీ. 8 నుంచి 10 కూటమికి. తప్పకుండా ఇక్కడ ఒక విషయం చర్చించాలండి. ప్రకాశం మా సొంత జిల్లా కూడా ఇది. గిద్దలూరు నియోజకవర్గం అనేదండి, అంటే పశ్చిమ ప్రకాశం, ఇది వెనుకబడ్డ ప్రాంతం బాగా. సో పులివెందుల తర్వాత ఎక్కువ మెజార్టీ వచ్చిన నియోజకవర్గం గిద్దలూరు అండి. 80,000 పైగా మెజార్టీ తోటి అక్కడ ఎమ్మెల్యే గారు గెలిచారు. ముత్తుమల అశోక్ రెడ్డి గారు టీడీపీ వైపు నిలబడ్డారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే ఈ ట్రెండ్ అంతా కరెక్టా కాదా అనడానికి, అంత మెజార్టీతో గెలిచిన ఆ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్క నియోజకవర్గానికి మార్చాల్సి వచ్చిందండి. అది పార్టీ మీద అభిమానం కావచ్చు, లేకపోతే ఆయన అశోక్ రెడ్డి గారు సౌమ్యుడు అనే ఒక ఇది కావచ్చు, అదొక ఫ్యాక్టర్ అండి. కాబట్టి అది పార్టీకి వ్యతిరేకత అక్కడ ఉన్నది ఆ ఏరియాలో అనే దానికి అదొక ఇదండి. అట్లాగే ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చాలా సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆయన వ్యక్తిగతంగా సౌమ్యులండి. కాకపోతే ఏమైందంటే ఈ ఎలక్షన్లోకి వచ్చేలోపు వాళ్ళ అబ్బాయి ఫ్యాక్టర్ కూడా కొంత అక్కడ పనిచేసింది అని చెప్పుకోవచ్చు. అట్లాగే అపోనెంట్ దామచర్ల జనార్దన్ గారు ఒంగోలులో ఎప్పటి నుంచో బాలినేని వాసు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఎప్పుడైతే ఒక్క టర్మ్ ఈయన దామచర్ల జనార్దన్ గారు రాగానే అక్కడ కొద్దిగా అభివృద్ధి కానివ్వండి చేంజ్ కానీ చూశారండి ప్రజలు. అట్లా గిద్దలూరులో కూడా 2020లో బై ఎలక్షన్లో టీడీపీ వచ్చిందండి. దాని తర్వాత మళ్ళీ 24 ఏళ్ల తర్వాత టీడీపీ వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే రిపోర్ట్స్ అన్ని చెప్తున్నాయండి. ఈ జిల్లాలో చాలా కాన్స్టిట్యున్సీస్ చాలా నెక్ టు నెక్ ఫైట్ ఎక్కువ ఉన్నాయండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు అద్దంకి పర్చూరు ఈ రెండు పక్కన పెడితే మిగతా అన్ని కాన్స్టిట్యున్సీలో కొంచెం పోటాపోటీ ఫైట్ జరిగింది. గిద్దలూరు కూడా లాస్ట్ టైం 80,000 మెజార్టీ వచ్చినప్పటికీ ఈసారి టీడీపీ పార్టీ అతి తక్కువ మెజార్టీతో అక్కడ గెలవడానికి ఛాన్స్ ఉంది. మార్కాపురం అలానే కీన్ కంటెస్ట్లో ఉంది, దర్శి అలానే ఉంది కీన్ కంటెస్ట్. తర్వాత చీరాల అక్కడ ట్రయాంగిల్ ఫైట్ జరిగింది. ఆమంచి గారు కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేశారు. ఆమంచి గారు కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓట్లు చీల్చుతుండడం వల్ల కొంత అక్కడ టీడీపీకి మేలు జరిగే అవకాశం కనపడుతుందండి. రైట్. ఇక నెల్లూరు జిల్లాలో 2019 ఎన్నికల్లో 10కి 10 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో ఇప్పుడు ఎటువంటి పరిస్థితి ఉంది, మీ ప్రిడిక్షన్ ఏ రకంగా ఉందనేది చూద్దాం. 3 నుంచి 5 స్థానాలకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు పరిమితం చేశారు. 5 నుంచి 7 స్థానాల్లో కూటమి గెలవచ్చు అని చెప్పేసి. సో నెల్లూరు సిటీ విషయానికి వస్తే టీడీపీ, నెల్లూరు రూరల్ టీడీపీ, కావలి టీడీపీ, ఆత్మకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కొవ్వూరు టీడీపీ, సర్వేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సోమిరెడ్డికి మరోసారి ఓటమి తప్పదండి, గూడూరు టీడీపీ ఎడ్జ్ ఇచ్చారు, సూలూరుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వెంకటగిరి టీడీపీ, ఉదయగిరి టీడీపీ